మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎంతో ఉత్తేజంతో ఉత్సాహంతో కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నారు. గత 4 సంవత్సరాల 4 రోజులుగా మార్చి 12, 2020 ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరున్నామో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. అప్పటి నుంచి అనేక కోణాల్లో, అనేక కార్యక్రమాల్లో, అనేక పనులు చేసుకుంటూ మేమందరం ముందుకు సాగుతూ ఉన్నాం. రాజకీయంగా కొంతవరకు అస్పష్టతగా మీకు ఏ విధంగా నడుస్తుందో మీ అందరూ కూడా చూస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారికి నాకు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ రోజు చెప్పున్నారో బహుశా ఇందాక 1 గంటకి ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో పేర్లు కూడా మీరందరూ కూడా చూస్తుంటారు. మొదటి నుంచి నేను కానీ నాన్న కానీ మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ టికెట్ మాదే అని చెప్పి గంట బలంగా చెప్తా ఉన్నాం. కొంతవరకు కొంతమంది గత 4 సంవత్సరాలకి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు బహుశా ప్రపంచానికే తెలిసింది ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది. నిన్న కూడా అనేక మధ్య మార్గంలో కూడా చాలా వేరే రకంగా చేయడానికి చూశారు. ఇవన్నీ కూడా మా శ్రేణులందరూ చెప్పినప్పుడు మేము అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నాం. ఈ రోజు మేము నవ్వుతున్నాం, వాళ్ళు నవ్వులు పాలయ్యారు. ఎప్పుడు కూడా నీతి నిజాయితీ గెలిచింది. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి మా వంతు కృషిగా మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఇక్కడ కేవలం ఒక కర్ణ వెంకటేశ్వర అభ్యర్థి కాదు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా అభ్యర్థులే. వాళ్ళందరూ ఏ విధంగా అయితే నిలబడితే చేస్తారో, ఏ విధంగా అయితే ముందుకు సాగుతారో అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానివ్వండి, ఓటింగ్ ప్రక్రియ కానివ్వండి, లేదంటే మిగతా కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా స్మూత్ గా ఎలక్షన్ మోడ్ మిగతా కాన్స్టిట్యూన్స్ లో ఉందేమో కానీ మా దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఎలక్షన్ మోడ్, ఎప్పటి నుంచో మేము తిరుగుతానే ఉన్నాం. గడప గడప తిరుగుతానే ఉన్నాం. ప్రతి ఒక్క మహిళమ్మ తల్లుల్ని మేము పలకరిస్తానే ఉన్నాం. పథకాలు వచ్చినా లేదా అడుగుతున్నాం. ప్రతి ఒక్క సోదరుడి దగ్గరికి వెళ్ళి మంచి చెడు కనుక్కుంటా ఉన్నాం. వీలైనంత వరకు మేము అందరూ కూడా మంచి చేయాలని చూసాం. తప్పకుండా చీరాల ప్రజలు కూడా మా పట్ల సానుకూలంగా స్పందిస్తారని మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. మొన్న మా మీడియా సోదరులు అడిగినప్పుడు కూడా చెప్పాను, తప్పకుండా నా పేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో జాబితాలో ఉంటుంది, మీరు ఆ రోజే చూడండి అని మేము చెప్పున్నాం. మేమైతే ఏదైతే ఎప్పుడు చెప్తున్నామో అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. తప్పకుండా ఇంకోటి కూడా చెప్తున్నాం, మంచి మెజారిటీతో మేము ఇక్కడికి వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా అందరం కూడా కార్యాచరణ చేయాలి. కుల మతాలకి ప్రాంతాలకి ఇప్పుడు మరి పార్టీలకి అతీతంగా అందరూ కూడా మాకు బ్రహ్మరథం పట్టున్నారు. వారందరూ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాపై ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చీరాల నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇచ్చే ప్రక్రియలో భాగంగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీగా తీసుకొని మా చీరాల ప్రజల ఆకాంక్షని, వాళ్ళ ప్రేమానురాగాలని మేమందరం కూడా పొంది తప్పకుండా మంచి మెజార్టీ దిశగా మేమందరం కూడా పయనిస్తామని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మీడియా సోదరులందరూ కూడా మా అందరూ కూడా సహకరిస్తామని ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మహిళమ్మ తల్లులు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు పడతా ఉన్నారు. బహుశా కొంత 4 సంవత్సరాల నుంచి కొంత ఉపశమనం ఉంది, కొంతవరకు మేము పనిచేసుకుంటూ సాగుతా ఉన్నాం. ఈరోజు తప్పకుండా అందరి సహాయ సహకారాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే నేను ఉన్నాను. ఇక్కడ వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను టికెట్ వచ్చింది. ఒక వెంకటేష్ బాబు టికెట్ కాదు, ఇది చీరాల ప్రాంత పొడుగు బలైన వర్గాల టికెట్ ఇది. తప్పకుండా వారందరూ కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవడానికి, ఎందుకంటే 2014లో ఇబ్బంది పడ్డారు, 2019లో ఇబ్బంది పడ్డారు, 2024లో ఎట్టి పరిస్థితులు గెలిచి తీర్థమని చెప్పి సభాముఖంగా మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాల ప్రకారం నందిగం సురేష్ గారికి ఎంపీగా వారి కూడా ఎన్నిక వారు కూడా ఆ పేరు కూడా అనౌన్స్
చేస్తున్నారు కాబట్టి వారికి నాకు కలిసి మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మేము ప్రతి ఒక్కరు కోరుతూ ఉంటాను. మళ్ళీ అందరి దగ్గర కూడా వెళ్తూ ఉంటాను. నా కాలు కొంతవరకు బాగాలేనప్పటికీ ప్రచారంలో కూడా ఎక్కడ కూడా మేము వెనకబడతాం, అన్ని రకాలుగా ముందుంటాం, సాయి సహకారాలు అందిస్తూ ఉన్నారు. మా నాయకులు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా వస్తుంది బాబు అని చెప్పి వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం ఈరోజు నిలబెట్టే ప్రక్రియ మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి తప్పకుండా చీరాల నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు అనుకోకుండా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ఉన్నారు మా నాయకుల విగ్రహాలకు కూడా దండలేసుకోవాలని మేము కూడా వచ్చున్నాం. బహుశా నాకైతే కాలు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వెళ్ళలేకపోయాను. అందుకనే మా నాయకులందరూ కూడా అన్ని విగ్రహాలకి దండలేసి మరి ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా కార్యాచరణ కూడా ముందుకు సాగుతాం. మీ అందరూ సాయి సహకారాలు కోరుతాం అని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మా ఓటర్ దేవుళ్ళందరికీ కూడా చీరాల ఓటర్ దేవుళ్ళందరూ కూడా ఒకసారి మాకు ఈ పనితీరుని అన్ని కూడా గమనించుకొని మా అందరూ కూడా మద్దతు చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.